గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఇంటర్నేషనల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన మూవీ 'గేమ్ చేంజర్'. సో, ఈ సంక్రాంతి కానుక జనవరి 10న అయితే విడుదలైంది. సో, మిక్స్డ్ టాక్ కారణంగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రదర్శన అందుకోలేకపోయింది. తాజాగా రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' ఓటీటీలోకి వచ్చేందుకైతే సిద్ధమైంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అయితే అధికారికంగా ప్రకటించింది. సో, ఈరోజు వీడియోలో ఆ డేట్ ఎప్పుడో తెలుసుకునే ముందు కొత్తవారు చూస్తే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మూవీ కంటెంట్ అయితే వస్తది. సో, ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే 'గేమ్ చేంజర్' సినిమాలో రామ్ చరణ్‌కి యాక్టింగ్‌కి ఇక పర్వాలేదు, బావుంటది స్టోరీ పరంగా. కానీ అయితే చాలామంది క్యారెక్టర్స్ ఉంటాయి దీంట్లో. హీరోయిన్‌గా అయితే కియారా అద్వానీ, అంజలి, ఎస్.జే. సూర్య అండ్ శ్రీకాంత్, సునీల్ బ్రహ్మానందం, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల వంటి వాళ్ళైతే మెయిన్ కీ రోల్ అయితే పోషించారు. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్‌పై అయితే దిల్ రాజు భారీ బడ్జెట్ అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా 'గేమ్ చేంజర్' సినిమాని నిర్మించారు. దాదాపు 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో 'గేమ్ చేంజర్' నిర్మించారు. ఇక 'త్రిబుల్ ఆర్' మూవీ తర్వాత రామ్ చరణ్ సోలో హీరో కావడం, ఇంకా డైరెక్టర్ శంకర్ వహించడం, ఈ తొలిగా స్ట్రెయిట్‌గా వచ్చిన సినిమా ఇక శంకర్‌కైతే. సో, 'గేమ్ చేంజర్'పై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. సో, రామ్ చరణ్ కథ విషయానికొస్తే రామ్ నందన్ ఓ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్‌గా నటించారు. ఇంకా కాలేజీ సమయంలో రామ్ నందన్ ప్రేమించిన దీపిక కోసం తన వ్యక్తిత్వం మార్చుకుంటాడు. తను ప్రేమించుకొని దీపిక కోసం రామ్ నందన్ కోపాన్ని తగ్గించుకుంటాడు. ఆమె కోసమే ఐఏఎస్ అవుతాడు. అలా వైజాగ్ కలెక్టర్‌గా వస్తాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బొబ్బిలి మోపిదేవి అతని గ్యాంగ్‌తో యుద్ధం మొదలవుతుంది. మోపిదేవి తండ్రి ముఖ్యమంత్రి సత్యమూర్తి క్రమంలో బొబ్బిలి మోపిదేవి సీఎం పదవి కోసం ఎలాంటి ఎత్తులేసాడు. ఈ క్రమంలో ఐఏఎస్ రామనందన్ అడ్డు రావడం, ఇక అభ్యుదయ పార్టీ అప్పన్న, పార్వతి బ్యాక్‌గ్రౌండ్ ఏంటనేది మూవీ స్టోరీ. ఈ మూవీలో రామ్ చరణ్ యాక్టింగ్‌కి మంచి మార్కులు పడ్డాయి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రామ్ చరణ్ 'గేమ్ చేంజర్'కు సినిమాకి సంబంధించిన స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ప్రకటన అయితే ఇచ్చేశారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 7 నుంచి అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియాలో ఇక స్ట్రీమింగ్ అవుతున్నట్లయితే చెప్పేశారు. సో, తెలుగు, తమిళ్, కన్నడ భాషలో స్ట్రీమింగ్ అవుద్ది. ఇంకా విడుదలైన తర్వాత నెల రోజుల ముందే 'గేమ్ చేంజర్' సినిమా ఓటీటీలో రావడం చాలా ఆశ్చర్యానికైతే గురి చేస్తుంది. సో, ఎందుకంటే మూవీ పరంగా అయితే థియేటర్స్‌లో అంత ఏమీ లేదు ఇంపాక్ట్. దాని గురించి ఇంకా ఓటీటీకి అయితే వచ్చేస్తుంది. మరి ఓటీటీలో ఏం రికార్డ్స్ క్రియేట్ చేస్తదో చూద్దాం మరి. సో, ఇది అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.